హలో ఎవ్రీవన్, మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్. ఈరోజు నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చి ఉప్మా పెసరట్టు. ఉప్మా పెసరట్టు బేసిక్గా గీతో కాల్చుకుని తింటే పెసరట్టు చాలా బాగుంటుంది కదా. బట్ మా ఇంట్లో కరెక్ట్ టైంకి గీ అయిపోయింది, ఆయిల్తోనే కాల్చుకుని తిన్నాము. మా బాబు అయితే ఉప్మా తింటాడు లేదా పెసరట్టు తింటాడు, రెండు మిక్స్ చేసుకొని ఎప్పుడు తినలేదు. ఈసారి రెండు మిక్స్ చేసి పెట్టాను, బాగానే తిన్నాడు. గీ లేకపోయినా ఆయిల్తో కూడా చాలా బాగానే ఉంది. మీకు గీతో ఇష్టమా ఆయిల్తో ఇష్టమా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ వీక్ ఈ రోజుకి ప్లీజ్ 100 సబ్స్క్రైబర్స్ చేసేయండి. ఐ రిక్వెస్ట్ యూ. లైక్ కొట్టడం మర్చిపోకండి ప్లీజ్. నెక్స్ట్ లంచ్లోకి వచ్చి దోసకాయ పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను. దోసకాయ పచ్చడికి దోసకాయని ఎలా స్టూస్ చేసుకోవాలంటే, పండిపోయింది, ముగ్గిపోయింది, గట్టిగా పచ్చిగా ఉన్నది కాకుండా మీడియంలో ఉండాలి. కొంచెం పచ్చిగా, కొంచెం ముగ్గినట్టుగా కొద్దిగా అలా ఉండాలన్నమాట. మనకు తెలిసిపోద్ది కదా ఏది కరెక్ట్గా ఉందో అది తీసుకోవాలి. నెక్స్ట్ దోసకాయకి పీల్ ఆఫ్ చేసాను. పీల్ ఆఫ్ చేసి కట్ చేసేసుకున్నాను. కట్ చేసిన తర్వాత దాంట్లో సీడ్స్ తీసేయాలి కదా. సీడ్స్ రిమూవ్ చేసినప్పుడు కొంతమంది ఆ సీడ్స్ ఉంచుకునే చట్నీ చేసుకుంటారు, కొంతమంది సీడ్స్ రిమూవ్ చేసేస్తారు. సీడ్స్ ఉంచుకున్న వాళ్ళు టేస్ట్ చేసుకుని అది చేదు లేకపోతే అప్పుడు సీడ్స్ కూడా ఉంచుకుంటారు, చేదు ఉంటే పాడేస్తారు. నేనైతే సీడ్స్ రిమూవ్ చేసుకుని ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, కొంతమంది అయితే ఇవి ఆనియన్ కూడా వేసుకుంటారు, నేను వేయలేదు. అండ్ ఎండుమిర్చి 2 వేసుకున్నాను. తర్వాత గార్లిక్ కూడా వేసుకోవాలి, నేను మర్చిపోయాను గార్లిక్ వేయడం. చూడండి, కట్ చేసుకున్నాను దోసకాయని. స్టవ్ ఆన్ చేసి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి దాంట్లోకి పోపు సామాన్ అంతా వేసేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, పోపు సామాన్లు ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, 2 పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ వేసుకునే వాళ్ళు ఆనియన్స్, ధనియాలు కూడా యాడ్ చేశాను. పచ్చిమిర్చి అయితే 4 తీసుకున్నాను, అవి కొంచెం స్పైస్ ఎక్కువ ఉంటాయి కదా, మా బాబు కూడా తింటాడని 4 తీసుకున్నాను. మీకు ఎంత స్పైస్ కావాలంటే అంత స్పైస్కి తగ్గట్టు తీసుకోండి. ఒక టొమాటో ప్లేస్లో చింతపండు కూడా వేసుకుంటారు, చింతపండు టమాటో కూడా కలిపేసుకుంటారు. నేను ఒక టొమాటో వేసాను, చింతపండు యాడ్ చేయలేదు. ఈ మధ్య అన్ని చట్నీస్లోకి అన్నిటిలోకి ఇంగువ యాడ్ చేయడం మొదలుపెట్టాను. ఇంగువ మనకి కొంచెం ఫేవరెట్ అయింది. దీంట్లో యాడ్ చేసుకోరో నాకు తెలియదు, నేనైతే యాడ్ చేసి పడేసాను. గార్లిక్ వేయడం మర్చిపోయాను, గార్లిక్ కూడా వేసుంటే బాగుండేది. కంగారు రోస్ట్ అయిపోయిన తర్వాత, సాల్ట్ అయిపోయిన తర్వాత వెజిటేబుల్స్ ఏవో కట్ చేసాను కదా అవన్నీ పడేయాలి. దీంట్లో టమాటా, మిర్చి, గార్లిక్, ఆనియన్స్ వేస్తే ఆనియన్స్ అవన్నీ వేసేసుకోవాలి. టమాటా ఇవి కూడా ఆయిల్లో మంచిగా మగ్గిపోయిన తర్వాత వీటిని తీసుకుని కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి, మర్చిపోయాను. సాల్ట్ వేసేసుకుని వీటిని తీసుకుని కొంచెం చల్లగా అయిన తర్వాత మిక్సీలో మంచిగా కచ్చాపచ్చాగా చేసుకోవాలి. కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకోవాలి. కొంతమంది కచ్చాపచ్చాగా ఇష్టపడతారు, ముక్క పంటికి తగలాలి అంటారు. కొంతమంది మొత్తం చట్నీగా వేసేసుకుంటారు. మీకు ఎలా ఇష్టమైతే అలా చేసుకోండి. మా ఇంట్లో వాళ్ళకి కచ్చాపచ్చా ఇష్టం. నేను కచ్చాపచ్చాగా అనుకున్నాను, కానీ ఇంకా పంటికి తగలాలి, బాగా చట్నీలో చేస్తామని చెప్పారు. నెక్స్ట్ టైం మంచిగా చేసి పెడదాంలే. నాకు ఇప్పటికి 73 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఫాస్ట్గా 100 సబ్స్క్రైబర్స్ అవ్వాలని
బాగా విష్ చేస్తున్నాను. త్వరగా 100 సబ్స్క్రైబర్స్ అవ్వాలి. మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఐ రిక్వెస్ట్ యూ, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కమెంట్. అండ్ మీకు ఎలాంటి వీడియోలు చూడడానికి ఇష్టపడతారో కూడా చెప్తే నేను అలాంటి వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను. ఏమైనా వీడియోస్లో దాంట్లో ఏమన్నా నెగిటివ్స్ ఉన్నా కూడా చెప్పండి. ఐ విల్ రెక్టిఫై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు నచ్చిందా లేదా కమెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చి నేను మీషోలో ఒక కాలర్ ఉన్న ఒక టీషర్ట్ని ఆర్డర్ చేశాను. ఇదిగో ఈ టీషర్టే 175 రూపీస్. అయితే ఈ టీషర్ట్ని నాకు ఒక శారీ ఉంది, దాంతో పేరప్ చేసుకోవడానికి ఆర్డర్ చేశాను. వచ్చేసింది ఆర్డరు. దాన్ని అన్ప్యాక్ చేస్తున్నాను. షర్ట్ ఎలా ఉంది అంటే దీంట్లో చాలా కలర్స్ కూడా ఉన్నాయి. బాగుంది, కాస్ట్కి తగ్గట్టే ఉంది. ఎక్కువసార్లు ఒక 5-6 టైమ్స్ వేసుకుంటే వాడైపోద్ది. బట్ ఫస్ట్ టైం వేసుకున్నప్పుడు బాగానే ఉంది, కరెక్ట్గా ఫిట్ అయింది. సైజ్ అంతా కూడా హ్యాండ్స్ మీద కూడా చాలా బాగుంటుంది. మీకు ఎవరికన్నా కావాలంటే లింక్ షేర్ చేస్తాను. ఇది నేనే 2024 సమ్మర్ మ్యాంగోని ఫస్ట్ మ్యాంగో తినేసాను. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.